అనగనగా రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక పిశాచి దెయ్యం ఉండేది. ఆ దెయ్యం ఆ ఊరిలో ఉన్న ప్రజలను ఎప్పుడు మోసం చేస్తూ, అలాగే వాళ్ళని ఏదో ఒకటి చేస్తూ ఆ గ్రామంలోనే తిరుగుతూ ఆ గ్రామానికి అపాయం చేయాలని చూస్తూ ఉండేది. ఆ గ్రామంలో రంగయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను రోజు తన పొలాన్ని మంచిగా చూసుకుంటూ ఉండేవాడు. ఆ ఏడాది రంగయ్య పొలం చాలా మంచిగా పంటలు పండింది. దానికి రంగయ్య చాలా సంతోషించాడు. అరే భలే, ఈ సంవత్సరం నా పంట చాలా బాగా పండింది. నేను నా పంటని ఇంకా మంచిగా కాపాడుకొని మంచిగా మార్కెట్లో ధర ఉన్నప్పుడు అమ్ముకుంటాను. ఎందుకంటే నాకు అప్పుడు అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి. మా కుటుంబ సమస్యలు అన్నీ తీరిపోతాయి. అలా రంగయ్య తన పనులను చూసుకొని వెళ్ళగానే అక్కడికి ఆ పిశాచి దయ్యం వచ్చింది. ఓహహహహ, ఈ రంగయ్య పొలం ఈసారి చాలా మంచిగా పంటలు పండుతుంది. కానీ నేను ఇదంతా నా దగ్గరకి తీసుకోవాలి. ఎలాగైనా రంగయ్యని వెళ్ళి అడుగుతాను. హే రంగయ్య, ఈసారి నీ పొలాన్ని నాకు ఇచ్చేసాయి. ఎందుకంటే నేను నీ పొలంలో ఉన్న అన్ని అమ్ముకొని డబ్బులను సంపాదించుకుంటాను. మర్యాదగా ఇచ్చేయి, లేకపోతే నిన్ను చంపి నా ఆహారంగా తింటాను. వద్దు, దయచేసి ఆ ఒక్కటి మాత్రం అడగకు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో కష్టపడి నా పొలాన్ని నేను చూసుకుంటూ వస్తున్నాను. నేను నీకు ఆ పొలాన్ని ఇవ్వలేను. నువ్వు నన్ను మరీ ఇంతగా భయపెడితే నేను వెళ్ళి పోలీస్ దగ్గర కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు నిన్ను అతను జైల్లో పెట్టి కొడతాడు. నమస్కారం అండి ఎస్ఐ గారు, నాకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అది ఏంటంటే మన గ్రామంలో ఉన్న పిశాచి నా పొలం మీద చూసి నా పొలాన్ని ఇవ్వమని అడుగుతుంది. లేకపోతే నన్ను చంపేస్తా అని బెదిరిస్తుంది. మీరే ఎలాగైనా ఉపాయాన్ని చెప్పండి. అవునా రంగయ్య, నువ్వు ఏమీ భయపడకు, మరి ఏమీ దిగులు పడకు. ఆ దెయ్యం సంగతి నేను చూసుకుంటాను. అది మళ్ళీ నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి నీ పొలంను మంచిగా చక్కగా చూసుకొని మంచిగా డబ్బులు సంపాదించు. అలా ఆ పోలీసు వచ్చి ఆ దెయ్యాన్ని హెచ్చరిస్తాడు. ఇదిగో, ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు? రంగయ్య పొలాన్ని తీసుకో అని బెదిరిస్తున్నావంట కదా. ఇంకోసారి ఇలా చెయ్యకు. నేను నీకు మొదటిగా హెచ్చరిస్తున్నాను. నువ్వు మళ్ళీ ఎలాంటి తప్పు చేయకూడదు, అలాగే ఎవరిని హింసించకూడదు. నువ్వు ఇంకోసారి ఇలా చేస్తే నిన్ను ఖచ్చితంగా జైల్లో పెట్టి కొట్టిస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి మంచిగా నడుచుకో, లేకపోతే మర్యాదగా ఉండదు. అలా ఆ పోలీసు ఆ దెయ్యాన్ని హెచ్చరించాడు. అందుకు ఆ దెయ్యం సరే అని చెప్తుంది. కానీ ఆ మరుసటి రోజు ఒక పిల్లలు ఆడుకుంటుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని భయపెడదామని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ పిల్లలు ఆ దెయ్యాన్ని చూసి హడావిడిగా ఏదో అని పారిపోతారు. అలా ఆ దెయ్యం ఆ గ్రామంలో ఉన్న ప్రజలని ఎప్పుడూ హింసిస్తూ ఉండేది. ఒరే రంగయ్య, నువ్వు ఎందుకు నా మీద పోలీసు కంప్లైంట్ ఇచ్చావు? నేను నీ పొలాన్ని అడిగాను, అందుకు నువ్వు ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. నా మీదే పోలీసుతో చెప్పి నన్ను ఇరికించాలని చూస్తావా? వద్దు వద్దు, నా పొలాన్ని దయచేసి ఏమీ చేయకు. నేను దాన్ని సంవత్సరం నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను. నేను ఇప్పుడు ఆ పొలాన్ని నీకు ఇచ్చేస్తే నేను ఏమి తినాలి? దయచేసి ఇది ఒక్కటి మాత్రం అడగకు. నేను నీకోసం వేరే ఏమైనా చేస్తాను. అలా రంగయ్య ఏమి చెప్పినా వినకుండా ఆ దెయ్యం మంటను రంగయ్య మీద వేస్తుంది. ఇలా రంగయ్య జరిగిందంతా పోలీస్కి చెప్తాడు. అప్పుడు ఆ పోలీసు ఆ దెయ్యాన్ని ఈసారి నిజంగానే జైల్లో వేస్తాడు. ఇదిగో, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్రజల్ని హింసిస్తున్నావు. అయ్యో వద్దు పోలీసు గారు, నన్ను ఈసారి ఏమీ చేయకండి. నేను నిజంగా ఇప్పటి నుంచి ఎలాంటి తప్పులు చెయ్యను. నేను మంచిగా ఏదో ఒకటి వ్యవసాయం చేసుకుంటూ మన ఊర్లోనే బ్రతుకుతాను. దయచేసి
నన్ను ఇక్కడి నుంచి విడిపించండి, మీకు నేను రుణపడి ఉంటాను. అలా ఆ దెయ్యం ఆ పోలీసుని చాలా బతిమలాడుతుంది. అందుకు ఆ పోలీసు ఆ దెయ్యాన్ని విడిపిస్తాడు. అప్పుడు ఆ దెయ్యం మంచి పనులను చేస్తూ ఊరిలో ఒక నూడిల్స్ బండి పెట్టుకొని తన వ్యాపారాన్ని నడిపిస్తూ మంచిగా అందరికీ నచ్చినట్లుగా వాళ్ళకి నచ్చిన విధంగా వంటలను చేసి పెడుతూ ఉండేది. కానీ ఆ దెయ్యానికి రంగయ్య మీద కోపం మాత్రం పోలేదు. అందుకు ఒకరోజు తను చేసిన నూడిల్స్లలో విషాన్ని కలిపి రంగయ్యకు ఇద్దామని ప్రయత్నిస్తుంది. అందుకు రంగయ్య మళ్ళీ పోలీసుతో చెప్పగా ఈసారి ఏకంగా పోలీసు ఆ దెయ్యాన్ని చంపేశాడు. ఇలా ఆ దెయ్యం చేసిన తప్పులకు పోలీసు దానిని చంపి ఒక దగ్గర పాతి పెడతాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే వేరే వాళ్ళ మీద అసహ్య కుట్ర ఏమీ లేకుండా మనం ఉన్న దాంట్లోనే జీవించుకుంటూ పోవాలనేది ఈ కథ యొక్క నీతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.